ఇక పెహల్గాం దాడుల తర్వాత కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టింది. ఆ సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు ఇస్తామంటూ ముక్త కంఠంతో చెప్పాయి. పాకిస్తాన్ని ఖండించాయి, అలాగే తీవ్రవాదాన్ని కూడా ఖండించాయి. కానీ ఆపరేషన్ సింధూర్ 100 రోజులు పూర్తి కాకముందే స్వరం మారింది సార్. కేంద్ర ప్రభుత్వంతో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం అనేది మొదలైంది. ఇది ఎందుకు మొదలైంది? ఆ రోజున ఆ విధంగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? రాజకీయ ఏకాభిప్రాయం కాస్త రాజకీయ ఘర్షణగా ఎందుకు మారుతుంది? మారడం బాధాకరము, కానీ దీన్ని మారటానికి కారణం ఏంటి? మీరు ఆపరేషన్ సింధూర్కు ముందు, పహల్గాం దాడుల తర్వాత అఖిలపక్ష సమావేశాలు పెడితే అన్ని పార్టీలు మీరు అన్నట్లు ఏక కంఠంతో మీరు ఏ చర్యనా తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం. ఇందులో దేశహితమే తప్ప వేరేది లేదు. పాలిటిక్స్ కన్నా నేషన్ ముఖ్యం అని అన్ని పార్టీలు సమర్థించాయి. వాస్తవం కదా. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏం జరిగింది? దీన్ని అధికార పార్టీ ఖాతాలో వేసుకొని మిలిటరీ సాధించిన ఘన విజయాన్ని కాస్త నరేంద్ర మోడీ విజయంగా మాత్రమే చూపెట్టే ప్రయత్నం మొదలైంది. సో నరేంద్ర మోడీ విజయంగా, భారతీయ జనతా పార్టీ విజయంగా మాత్రమే చూపెట్టే ప్రయత్నం మొదలైంది. సహజంగానే ప్రతిపక్షాలు ఏం చేయాలి? మరి ఇది ప్రజల విజయం, ఇది దేశ విజయం, మన దేశ భద్రతా బలగాల విజయం. ఇంతకన్నా గొప్ప విజయాలు కూడా భారతదేశం సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ విజయంతో పోలిస్తే వేల రెట్లు గొప్ప విజయాన్ని 1971లో సాధించాం. పాకిస్తాన్ 2 ముక్కలైంది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఇమేజ్ మేనేజ్మెంట్ అప్పుడు లేదు, ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు, ఇప్పుడున్నట్టు ఇమేజ్ బిల్డింగ్ అప్పుడు లేదు. కానీ చరిత్రలో మనము చేసే పనులే మనకు ఇమేజ్ తెస్తాయి. మనం చేసుకునే ప్రచారం వల్ల ఇమేజ్ రాదు. ప్రచారం ఎప్పుడు ఇమేజ్ నిలబడదు కూడా. ఇవాళకి ఆ 1971 వార్ గురించి, ఇందిరాగాంధీ చూపిన ధైర్య సాహసాల గురించి, దుర్గామాతగా ఆమెను వాజ్పేయి పొగిడిన తీరు గురించి ఇవాళకి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 54 ఏళ్ళు అయిపోయింది కదా. అందువల్ల ఈ సెల్ఫ్ పబ్లిసిటీ వల్ల ఉపయోగం లేదు. పబ్లిసిటీ, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ అని 3 ఉంటాయి. నేను చాలా తెలివైన వాడిని, నాకు చాలా గొప్ప మేధావ సంపత్తి ఉంది అని నేను అన్నాను అనుకోండి, అది పబ్లిసిటీ అవుతుంది. నేను పక్కనుండగా మీరున్నారనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ మంచి మేధావి అని, అది అడ్వర్టైజింగ్ అవుతుంది. నేను లేనప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత స్టూడియో నుంచి మీరు కెమెరామెన్ మాట్లాడుకుంటూ సార్ చాలా బాగా విశ్లేషిస్తారు కదండి అని కెమెరామ్యాన్ అన్నాడు అనుకో, అది పబ్లిక్ రిలేషన్స్ అవుతుంది. అది విన్న 3వ వ్యక్తి నమ్ముతాడు. కానీ నేనే గొప్ప మేధావిని నేను చెప్పుకున్నా, నా ముందు మీరు చెప్పినా దానికంత క్రెడిబిలిటీ ఉండదు. కానీ ఎప్పుడైతే మిలిటరీ ఫోర్సెస్ సాధించిన ఘన విజయాన్ని పొలిటికల్ లీడర్షిప్ పాత్ర లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దానికి నరేంద్ర మోడీకి వచ్చే రెస్పెక్టు, గౌరవం తప్పనిసరిగా వస్తుంది. కానీ పొలిటికల్ లీడర్షిప్ ప్రొయాక్టివ్గా వెళ్ళి ఇది ఆర్మ్ ఫోర్సెస్ విజయం కన్నా నరేంద్ర మోడీ విజయంగా, బీజేపీ విజయంగా దీన్ని చూపెట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. దీన్ని సహజంగానే ప్రతిపక్షాలు అంగీకరించలేవు కదా. ఆర్మ్ ఫోర్స్ సైనిక బలగాల విజయం అనడానికి ప్రతిపక్షాలకు అభ్యంతరమే ఉండదు. కానీ నరేంద్ర మోడీ విజయం ఎలా అనగలుగుతాయి? బీజేపీ విజయం ఎలా అనుతాయి? అందువల్ల ఇది మొదటి సమస్య, ఈ విభేదాలు. రెండవ సమస్య ఏంటంటే, పోనీయండి నరేంద్ర మోడీ విజయంగా చెప్పుకోనియండి, తప్పులేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్కి ఆదేశించాడు, నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్కి ఆదేశించాడు, నరేంద్ర మోడీ బాలకోట్ స్ట్రైక్స్ ఆదేశించాడు. ఎస్, వీ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మన దేశంలో మిలిటరీ వర్క్స్ అండర్ సివిలియన్ రూల్. పొలిటికల్ లీడర్షిప్ ఆదేశాలు లేకుండా మిలిటరీ యాక్షన్ తీసుకోదు. కానీ ఇక గత ప్రభుత్వాలన్నీ దేశద్రోహులని, గత ప్రభుత్వాల కాలంలో ఏమీ జరగలేదని, మీరు మోడీ భాష చూడండి, ఎప్పుడైనా 2014 के पहले 2014 के पहले అంటాడు. ఇందులో వాజ్పేయి కూడా వస్తాడు. విచిత్రం ఏంటంటే వాజ్పేయి కూడా ఏమీ చేయలేదంటాడు. వాజ్పేయి కూడా దేశద్రోహి, అసమర్థుడే. ఇంకా నెహ్రూ కాలం నుంచి తిట్టడం మొదలవుతారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అభ్యంతరం లేదు, మేమే గొప్ప వాళ్ళం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అంటే తప్పేం లేదు. కానీ నీవు పనికి మాలినాడు, మీ నాన్న పనికి మాలినాడు, మీ నానమ్మ పనికి మాలింది, మీ తాత పనికి మాలినాడు, మీ ముత్తాత పనికి మాలినాడు, మీ ముత్తాత కూడా పనికి మాలినాడు అన్నా కూడా ఊరుకోవాలా? చెప్పండి. ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు? నెహ్రూ
ఇప్పుడు లీడర్ తప్ప చేసిన రాహుల్ గాంధీ. ఎవరు నెహ్రూ రాహుల్ గాంధీకి ముత్తాత. అంటే ముత్తాతను కూడా తిట్టినా ముడుచుకొని కూర్చోమంటే ఎవడు కూర్చుంటాడు నాకు చెప్పండి. ఇప్పుడు ముత్తాత ఎందుకు వచ్చిండు? అప్పటి కాలంలో అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. రైటా రాంగా చరిత్ర నిర్ణయించుకుంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందని అడిగితే ముత్తాతను తీసుకొస్తారు. అక్కడికి నెహ్రూనే కాదు, శాస్త్రి కాలాన్ని తిడతారు. 62 to 66 మధ్య కాలంలో కూడా మన మోడీ ప్రసంగంలో తిట్టాడు. ఆఖరికి వాజ్పేయి కాలంలో కూడా ఏమీ జరగలేదంటే వాజ్పేయి ఆత్మ క్షోభించదా? బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ అభిమానులు బాధపడరా? ఇదేమన్యాయం అండి. వాజ్పేయికి కూడా దేశద్రోహం. ఎందుకంటే వాజ్పేయి కాలంలో కూడా ఎల్ఓసి దాటి అటాక్ చేయలే కదా. మరి వాజ్పేయి టైంలో క్లియర్గా సైన్యానికి ఆదేశాలు, మీరు ఎల్ఓసి దాటకండి అని. పాకిస్తాన్ వాళ్ళేమో మన దగ్గర చొరబడి మన దేశంలోకి బంకర్లలో దాక్కొని మన సైనికుల్ని చంపేస్తుంటే స్టిల్ వాజ్పేయి ఆదేశం ఏంటి? డోంట్ క్రాస్ ఎల్ఓసి అని. క్రాస్ అయ్యారన్న చూపెట్టండి. కార్గిల్ యుద్ధ కాలంలో భారత బలగాలు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా ఎల్ఓసి దాటాయో చెప్పండి. మరి వాజ్పేయి కూడా దేశద్రోహం అందామా? అప్పుడున్న పరిస్థితుల్లో అదొక వ్యూహాత్మక నీతి. అందువల్ల లెటర్ రెస్పెక్ట్ అవర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్స్. పాకిస్తాన్ వాడు తిట్టిందంటే నేను బాధపడను. మన ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని పాకిస్తాన్ తిడితే నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ 2 దేశాలుగా 2 ముక్కలు చేసినప్పుడు తిట్టడుకుంటుంటాడా? కానీ మన ప్రధానమంత్రిని బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి 90,000 సైనికుల్ని లొంగదీసుకున్నటువంటి వాళ్ళను ఇందిరాగాంధీని నోటికొచ్చినట్టు అమిత్ షా, నరేంద్ర మోడీ, జయశంకర్ అందరూ తిడుతుంటే ఒక భారతీయునిగా బాధపడమా? మీరు తిట్టండి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తిట్టండి, నేను కూడా తిడతాను. ఐఎమ్ ఆల్సో విత్ యూ. ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి ప్రమాదము, రాజ్యాంగానికి ప్రమాదము, దేశానికి జరిగిన ఒక చీకటి అధ్యాయము ఎమర్జెన్సీ. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. నేను 8th క్లాస్లో ఉన్నాను ఎమర్జెన్సీ టైంలో. నాకు రాజకీయ చైతన్యమే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నా రాజకీయ చైతన్యం పెరిగింది. సో అందువల్ల ఆ స్థాయి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యంలో ఉన్నాను. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి 90,000 సైనికుల్ని లొంగ తీసుకుంటే ఆ డైమెన్షన్ ఆఫ్ ఇందిరాగాంధీని కూడా నువ్వు అవమానిస్తే ఎట్లా అంట? నేను ఒక వ్యక్తిలో అనేక డైమెన్షన్ ఉంటాయి. జీవితకాలం ఇందిరాగాంధీతో పోరాడిన వాజ్పేయి అవనో దుర్గామాత అంటాడు. మోడీ వచ్చి, అమిత్ షా వచ్చి ఇందిరాగాంధీని, నెహ్రూను ఎట్లా పడితే అట్లా తిడితే అంటే ఇక ప్రతిపక్షాలు చేతులు ముడుకొని కూర్చుంటాయా? ఆఖరికి తమ హిందుత్వ పొలిటికల్ ఎజెండాను కూడా, మతపరమైన రాజకీయ ఎజెండాను కూడా ఇందులోకి పట్టుకొచ్చి, హిందూ ఎజెండా కాదు హిందుత్వ ఎజెండా, రెండింటి మధ్య తేడా ఉంది. హిందూ ఎజెండా వేరు, హిందుత్వ ఎజెండా వేరు. హిందూ ఎజెండా వేరు, దేశం కొరకు దేశం విజయం సాధించాలని యజ్ఞం చేస్తే అది హిందూ ఎజెండా అవుతుంది. హిందుత్వ ఎజెండా ఏంటంటే కల్నల్ సోఫియా ఖురేషీ ముస్లిం అని ఒక దేశ గర్వించదగ్గ సైనిక బిడ్డను ఒక దేశ గర్వించదగ్గ సైనికులను అవమానిస్తే అది హిందుత్వ ఎజెండా అవుతుంది. మీరు యజ్ఞం చేయండి భారతదేశం గెలవాలి అని ఒక గొప్ప యజ్ఞం చేయండి, అది హిందూ ఎజెండా అవుతుంది, తప్పేమీ లేదు. కానీ హిందుత్వ ఎజెండా అంటే కల్నల్ సోఫియా ఖురేషీ పైన ఒక విద్వేషాన్ని రగిలించితే ఇప్పటి వరకు ఆమెను బీజేపీ ఆ నాయకుని మధ్యప్రదేశ్ మంత్రిని బీజేపీ ఇప్పటి వరకు ఖండించలేదు. నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఇది తప్పనలే. సో మీ సింగిల్ స్టేట్మెంట్ ఇది తప్పని ఇప్పటికనలే. ఆయన మీద ఇప్పటివరకు ఏ చర్య లేదు, సస్పెండ్ చేయలేదు, ఆయన మంత్రి పదవి కూడా తీసేయలేదు. మరి దాన్ని ఏమందాం? పార్టీ యాక్సెప్ట్ చేసిన ఎజెండా కాదా ఇది? దీన్ని అంగీకరిద్దామా? అంటే ఇలా ప్రతిదాన్ని ఒక దేశం సాధించిన గొప్ప సైనిక విజయాన్ని తమ ఖాతాలో వేసుకొని తమ రాజకీయంలో బంధిస్తానంటే ప్రతిపక్షాలు ఇంకా ఏకాభిప్రాయం పేరిట సమర్థించుకుంటూ ఉంటాయా? మళ్ళీ దేశంలోనోమో పార్లమెంట్లోమో సమాధానం చెప్పరు. సింగపూర్కి వెళ్ళి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వీ హావ్ డన్ టాక్టికల్ మిస్టేక్స్ అని, మేము తప్పులు చేశాం, కొంత నష్టపోయాం, తర్వాత నేర్చుకున్నామని చెప్పి సింగపూర్లో ఫారిన్ మీడియా రాయిటర్స్ చెప్తాడు. అదేదేమో పార్లమెంట్లో అడుగుతానేమో దేశద్రోహం అవుతుంది. మరి సింగపూర్లో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎలా చెప్పాడండి? ఈ దేశద్రోహం కాదా అది? కెప్టెన్ శివకుమార్ అని ఇండోనేషియాలో ఇండియన్ ఎంబసీలో డిఫెన్స్ అటాచీ, ఆయన ఏమన్నాడు? మేము కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయాం, కారణం పొలిటికల్ కన్స్ట్రెయింట్స్. అంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయాలి తప్ప మిలిటరీ టార్గెట్స్ ముట్టుకోవద్దు అని ఆదేశాలు వచ్చాయి. అందువల్ల మేము దానివల్ల కొంత మిలిటరీగా నష్టపోయాం. ఇది ఎవరు చెప్పారు? కెప్టెన్ శివకుమార్, ఇండియాస్ డిఫెన్స్ అటాచీ ఇన్ ఇండోనేషియన్ ఎంబసీ.
మరి ఇలా విదేశీ గడ్డల పైననేమో మీరు చెప్తూ ఉంటారు, అదేమో దేశద్రోహం కాదు. దేశ అత్యున్నత సభ అయిన పార్లమెంట్లో, దేవాలయం లాంటి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగితే మీరు దేశద్రోహులు, మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, మీరు చైనా ఏజెంట్లు అని తిడుతుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఆఖరికి ఒక గొప్ప ఇనిషియేటివ్ మోడీ ప్రభుత్వం తీసుకుంది, హైలీ అప్రిషియబుల్ ఇనిషియేటివ్. అన్ని పార్టీల డెలిగేషన్, ఎంపీలతో కూడిన డెలిగేషన్ను ప్రపంచమంతటా పంపించి ఇండియా ఈజ్ యునైటెడ్ పొలిటికల్లీ అని ఒక మెసేజ్ పంపాలని చూశారు. ఎంత గొప్ప ఇనిషియేటివ్! అందులో మళ్ళీ రాజకీయం, అందులో కాంగ్రెస్ పార్టీని చీల్చాలని కుట్ర, అందులో శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎలా దెబ్బతీయాలి, నరేంద్ర మోడీని ఎలా పొగడాలి, బీజేపీని ఎలా సమర్థించాలి, కాంగ్రెస్లో ఉంటూ వ్యూహాలు చేసే నాయకుల్ని మీరు పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళని తీసుకున్నారు. పోనీ మీరు కాంగ్రెస్ పార్టీని అడిగి ఆ పార్టీ ఇచ్చిన ప్రతినిధులను తీసుకుని వీళ్ళని కూడా తీసుకుని అనుకో తప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల్ని బీజేపీ డిసైడ్ చేస్తుంది. మరి ఇవన్నీ జరుగుతుంటే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవాలా? పొలిటికల్ కన్సెన్సస్ పేరిట అంటే ప్రతిపక్షాలకు ఒక్కరికే రాజకీయ ఏకాభిప్రాయ బాధ్యత ఉంటుందా, అధికార పార్టీకి ఉండదా అనేది క్వశ్చన్. అందుకే మీరు అన్నది రైట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గాం దాడులు జరిగాక దేశమంతా రాజకీయంగా ఐక్యతను ప్రదర్శిస్తే తర్వాత ఎందుకు ఈ రాజకీయ ఐక్యత దెబ్బతింటానికి ఇప్పుడు ఇన్ని కారణాలు చెప్పాను నేను.